మన బ్రేకింగ్ న్యూస్ అంటుంది మనకి తెలంగాణ ఉద్యోగులకు కొత్త హెల్త్ స్కీమ్ అందుబాటులోకి తేబోతున్నారు. అందుకు ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగులు పెన్షనర్ల డేటా సేకరణకు ఆదేశాలు జారీ అయ్యాయి. కుటుంబ సభ్యుల వివరాలతో తప్పనిసరిగా ఈ నెలాఖరులోపు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు. తెలంగాణ సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ అంటుంది మనకి తెలంగాణ ఉద్యోగులకు కొత్త హెల్త్ స్కీమ్ అందుబాటులోకి తేబోతున్నారు. ఇక అందుకు ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఇక ఉద్యోగులు పెన్షనర్ డేటా సేకరణకు ఆదేశాలు జారీ అయ్యాయి. కుటుంబ సభ్యుల వివరాలతో తప్పనిసరిగా ఈ నెలాఖరులోపు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు. రైట్ కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వై స్వామి అందిస్తారు ఫోన్ లైన్ లో. ఎస్ స్వామి. తెలంగాణ ఉద్యోగులకు కొత్త హెల్త్ స్కీమ్స్ కి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ పేరుతో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఉద్యోగులు పెన్షనర్ల డేటాను ప్రభుత్వం సేకరించబోతుంది. వారి వారి కుటుంబ సభ్యుల వివరాలన్నీ కూడా తప్పనిసరిగా మే 31వ తేదీలోపు IFFHR వివరాలలో ఖచ్చితంగా ఒకవైపు దీన్ని నమోదు చేయాలని చెప్పేసి అప్లోడ్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అంతర్గతంగా ఉద్యోగులకు సర్క్యులర్ జారీ చేసింది. గతంలో ఎంప్లాయీస్ కు హెల్త్ కేర్ ట్రస్ట్ సంబంధించి కొత్తగా పెట్టబోతున్నారు. గతంలో ఆరోగ్యశ్రీ పరిధిలోనే EHS, JHS ఎంప్లాయీస్ హెల్త్ కేర్ స్కీమ్, జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ అని చెప్పి రెండు ప్రత్యేకంగా ఉండేవి. అవి అందరికీ సరిగా పంచవట్ల ఉద్దేశించి ఉద్యోగులు చేస్తున్నటువంటి పదే కంప్లైంట్ తోని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యోగుల తరఫున చర్చల్లో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ప్రత్యేక ట్రస్ట్ ని ఏర్పాటు చేసి వారికి ఆరోగ్యపరమైనటువంటి సేవలు అందించడం కోసం వారి జీతాల నుంచి కొంత మొత్తాన్ని ఒకవైపు తీసుకొని దాన్ని జమ చేయబోతున్నారు. దీనికి అనుగుణంగా ఒకవైపు ఈ జూన్ 2 నుంచి ఈ కొత్త స్కీమ్ ని అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఉద్యోగుల మూల వేతనంలో 1.5% చొప్పున ఒకవైపు ఆటో డిడక్ట్ చేసుకునే విధంగా ఈ ఎంప్లాయీస్ హెల్త్ కేర్ స్కీమ్స్ కి దీన్ని మ్యాచింగ్ గ్రాంట్ గా అందించి దీన్ని అమలు చేయబోతున్నారు. ఇటు ఎంప్లాయీస్ కావచ్చు, అదేవిధంగా రిటైర్డ్ అయినటువంటి పెన్షనర్స్ కావచ్చు, వారికి సంబంధించినటువంటి ఈ ట్రస్ట్ ద్వారానే మొత్తం వారి సేవలు అయితే అందబోతున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ స్వామి.